హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మంచిగా 10 గంటల దాకా పడుకొని వెరీ గుడ్ మార్నింగ్ అని చెప్తుంది అని అనుకుంటున్నారా? అలాంటిది ఏమి లేదండి. పొద్దున్నే 5:40కి లేసాను, పిల్లల్ని లేపాను, వాళ్ళతో బ్రష్ చేయించాను, స్నానాలు అయిపోయినాయి, యూనిఫామ్స్ వేపించి వాళ్ళని స్కూల్కి రెడీ చేశానమాట. ఎందుకు అంటే 7:20కి ఎర్లీగా వచ్చేస్తుంది. వాళ్ళకి లిటరల్గా వాళ్ళకి టిఫిన్ తినే అంత ఓపిక కూడా ఉండదు ఆ టైంకి. పొద్దున్నే ఏం తినాలనిపిస్తుంది ఎవరన్నా ఆ టైంకి వస్తే, కాబట్టి వాళ్ళ కోసం సపరేట్ బాక్స్ పార్సల్ చేయించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను బాక్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి వస్తాను అనమాట. అంత లోపల కిచెన్లోకి వెళ్ళి పాలు అనేది బాయిల్ చేసేసి వాళ్ళ గ్లాస్లో పోసేసి పాలు ఇచ్చేసి వాళ్ళకి స్కూల్కి పంపించేసాను వాన్ రాగానే. ఆ తర్వాత మంచి బెడ్ అంతా ఇట్లా క్లీన్ చేసేసుకొని ఇల్లు మొత్తం అలా కింద నుంచి ఊడ్చుకొని వస్తానండి. ఇల్లు అయితే ఉడవలేక నాకు నడుము నొప్పి లేచేస్తుంది. ఎందుకు అంటారా? మేము సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాము. ఊకే డస్ట్ అనేది రోడ్‌కే ఉంటది మా ఇల్లు. సో, ఊకే డస్ట్ అనేది ఇంట్లోకి వస్తూనే ఉంటది. ఎన్నిసార్లు ఊడ్చినా, తుడిచినా ఆ డస్ట్ అనేది ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. ఊడ్చి, ఊడ్చి నాకు బేజారొస్తుంది. ఒక్కొక్కసారి ఏం ఊడుస్తాంలే అని అనిపిస్తది. కానీ ఊడ్చుకోకుండా అలానే పెట్టుకుంటే బాగుండదు కాబట్టి మొత్తం అంతా ఊడుస్తాను. చూడండి, నిన్న నైటే క్లీన్ చేశాను బాల్కనీ. మళ్ళీ ఇప్పుడు యథావిధిగా మొత్తము డస్ట్ అనేది వచ్చేసాను. మొత్తం అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ మాప్ మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు క్లీన్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా కూర్చున్నాను. పిల్లల్ని పంపించాను కదా! ఏం వండాలి, ఏం చేయాలని అట్లా కొద్దిసేపు అలా ఎండ కూర్చొని ఆలోచిస్తానన్నమాట. సో, చూసినారు కదా, నాది అక్కడ ఒక ఫ్లవర్ కనిపిస్తుంది కదా మందార చెట్టుకి. మంచి ఫ్లవర్ వచ్చింది చూసారా? అలా పొద్దున్నే ఫ్లవర్స్‌ని, బుద్ధుడిని అలా చూస్తే ఏందంటే ప్లెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా పీస్‌గా ఉంటుందన్నమాట. అండ్ పర్సనల్‌గా నేను ఒకటి మనసులో మొక్కుకున్నాను అనమాట. అది జరగాలని చెప్పి బుద్ధుడి దగ్గర ఆ ఫ్లవర్ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత కొద్దిసేపు లేచి అక్కడ ఇక్కడ వాక్ చేయాలని అనిపించింది. బట్ నాకు అంత ఓపిక లేదు. కొంచెం డ్యూటీ లేదన్నప్పుడు మబ్బు మబ్బు ఉంటుంది కాబట్టి సో, కిచెన్లోకి వెళ్ళి పిల్లల కోసం టమాటా పప్పు ప్రిపేర్ చేశాను. అండ్ రైస్ కూడా పెట్టేసాను. రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా పిల్లలకు బాక్స్ రెడీ చేసేసేయాలా. పిల్లల బాక్స్‌లలో దాల్ రైస్ అండ్ మిక్చర్ అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చి నేను దోస, చట్నీ చేశాను పిల్లలకి పొద్దున్నే లేచి. సో, అది పార్సల్ చేసేసి పిల్లలకి పంపించేసేయాలి. వంటంతా ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత నేను కొంచెంసేపు అలా బ్రష్ చేసుకుంటా, ఇలా ఇటు అటు అలా వాక్ చేసుకుంటా బ్రష్ అయితే చేసేసుకున్నాను కంప్లీట్‌గా. చేసుకున్న తర్వాత నిన్న మా పిల్లలైతే నన్ను అడిగారు, "మమ్మీ పన్నీర్ బిర్యానీ చేయవా" అని. పన్నీర్ బిర్యానీ చేశా నేను. అది ఇప్పుడు అలాగే ఉంది. సో, నేను దోస తినాలని ఏం లేదు. మళ్ళీ ఇది వేస్ట్ అయిపోతుందని చెప్పి అదే మంచి కొంచెం హీట్ చేసేసుకొని ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తింటున్నాను. అండ్ వేడి వేడిగా నైట్ తినే బిర్యానీ కంటే పొద్దున్నే అది వేడి చేసుకొని తినే బిర్యానీయే చాలా బాగుంటుంది. ఎంతమందికి నాలాగా ఇష్టమో కామెంట్ బాక్స్‌లో పెట్టండి. అండ్ ఇది నా రొటీన్ మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఎంతమందికి నచ్చిందో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకు ఉంటారో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ డైలీ ఇలాగే నా వీడియోస్ చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. అండ్ బాయ్ బాయ్.